అమ్మా మేము వెళ్ళొస్తాం. ఆ వెళ్ళిరండి వెళ్ళిరండి. ఏదో ఊరెళ్తున్నట్టు ఇంతలా చెప్పాలా? బావా టైం అవుతుంది, పద. సరే పద. టైం అవుతుందా? గుడి ఇప్పుడే ముయ్యరే. వదినా, నీకు దండం పెడతాను, లోపల పద. అమ్మా, నాన్న, నేను ఎలా ఉన్నాను? బావున్నానా? చచ్చిపోయిన మీరు ఎక్కడున్నారో తెలీదు కానీ చచ్చి బతికిన మీ కూతురు ఇలా పెళ్లి కూతురుగా చాలా అందంగా ఉంది కదూ. అలా చూడకండమ్మా, నాకు సిగ్గేస్తుంది. అరే, దెయ్యానికి సిగ్గేంటి అని మీరు అనుకోవచ్చు, కానీ దెయ్యమైనా దేవతైనా మనిషి అయినా పెళ్ళి అనగానే సిగ్గు తానంతటి తానే వచ్చేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు నాన్నా? కోపమా? మీ అల్లుణ్ణి నేను పెళ్లి చేసుకోకూడదా? అంజలి కన్నా ముందు నేనే కదా ఆ పెళ్లి పీటల మీద కూర్చోవాల్సింది. కానీ ఏం జరిగింది? కాళీపట్టి కోసం వెళ్ళిన నేను తిరిగి కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేలోపు పరువు పోతుందని అంజలిని అర్జున్కిచ్చి పెళ్లి చేశారు. ఏ దానికి పెళ్లి కాకపోతే వేరే పెళ్లి కొడుకు దొరకడా? మీరు చేసిన ఒక చిన్న తప్పు వల్ల నేను నేను నా ప్రాణాల్ని పోగొట్టుకున్నాను. ఈరోజు చనిపోయిన శరీరంలో ఆత్మలా ప్రవేశించి పడరని పాటలు పడుతున్నాను. అందుకే మీరందరూ కలిసి నాకు దూరం చేసిన అర్జున్ని మీ అందరికీ దూరంగా తీసుకెళ్తున్నాను. చిన్నప్పటి నుంచి మీరు నాకన్నా ఎక్కువగా ప్రేమించిన మీ చిన్న కూతురి సౌభాగ్యాన్ని నాతో తీసుకెళ్తున్నాను. ఇది ఇది నేను మీ మీద సాధించిన పగ. నన్ను పోగొట్టుకొని మీరు గెలిచారా, లేక అంజలికి అర్జున్ని దూరం చేసి నేను గెలిచానా? చెప్పండి. నేనే గెలిచాను, నేనే గెలుస్తాను. అయ్యో, మీతో ఇలా మాట్లాడుతూ కూర్చుంటే నా పెళ్లికి లేట్ అవుతుంది. అమ్మా, నాన్న, నేను వెళ్తాను. నన్ను ఆశీర్వదించండి.